సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వాంతరస్వామి, జయరక్షకుడా, నీ ఘనమైన నామము కొరకే నిన్ను స్తుతిస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ పూజిస్తూ నిత్యము దేవా ఘనపరచబడుతున్న మా గొప్ప దేవా నీ కొందనాలు. ఈ దినము ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న రాజధాని కొరకు, దేవా నిర్మాణము కొరకు, అయా మరి ప్రతి జిల్లాల్లో అభివృద్ధి కొరకు, అందరికీ అందుబాటులో వైద్యం ఉండులాగున, ప్రభుత్వ అవినీతి నాయన పరిపాలన, లంచము, దేవ పాపము, మోసము, అన్యాయము, చెడుతనము మా యొక్క ఆంధ్రప్రదేశ్లో దేవ నిర్మూలన చేసి ప్రజలు మేలుకరంగా, దీవెనికరంగా, ఆశీర్వదకరంగా జీవించులాగున, నీవే సృష్టికర్తను దేవుడు అని ఎరిగి నిన్ను ప్రేమించులాగున, అయా నీ రక్షణ కార్యము నరకము విడుదల కలిగి నీ రాజ్యము కొరకే హక్కుదారులుగా అనుగ్రహించమని యేసు నామంలో స్తుతిస్తూ యెహోవా ఈరే అని దేవా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని ఆత్మీయ తీవ్రతని సేవించేవారుగా బలపరచమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 752 పాట పాడుకుందాం. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుడి యేసుని చూచుచు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు, ఓపికతో మనము సాగిపోదము, ఓపికతో మనము సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. భక్తిహీనులకు నీతిని దాటుచు జల ప్రళయమున ఓడల చేరిన, భక్తిహీనులకు నీతిని దాటుచు జల ప్రళయమున ఓడల చేసిన, నోవహు వలె మనము సాగిపోదము, నోవహు వలె మనము సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, సిద్ధపరచిన పురమున చేరా వాగ్దానములను నమ్మి నడిచిన, సిద్ధపరచిన పురమున చేరా వాగ్దానము నమ్మి వాగ్దానములను నమ్మి నడచిన, అబ్రహాము వలె సాగిపోదుము, అబ్రహాము వలె సాగిపోదుము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదుము,
ఘోరమైనాయా జారత్వమునకు దూరముగాను పారిపోయిన ఘోరమైనాయా జారత్వమునకు దూరముగాను పారిపోయిన ఏసేపును బోలి సాగిపోదము ఏసేపును బోలి సాగిపోదము ఆత్మ నియమము ద్వారా సాగిపోదము ఆత్మ నియమము ద్వారా సాగిపోదము దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపోదము మోషే వలె మనము సాగిపోదము ఆత్మ నియమము ద్వారా సాగిపోదము ఆత్మ నియమము ద్వారా సాగిపోదము పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యము బోధించిన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యము బోధించిన పేతురు వలె మనము సాగిపోదము పేతురు వలె మనము సాగిపోదుము ఆత్మ నియమము ద్వారా సాగిపోదము ఆత్మ నియమము ద్వారా సాగిపోదము ప్రోత్సహించి సువార్త పక్షమున పరుగు ముగించి ప్రాణాత్మమై ప్రోత్సహించి సువార్త పక్షమున పరుగు ముగించి ప్రాణాత్మమైన భక్త పౌలు వలె సాగిపోదము భక్త పౌలు వలె సాగిపోదుము ఆత్మ నియమము ద్వారా సాగిపోదము ఆత్మ నియమము ద్వారా సాగిపోదుము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వర్తమానం విందాం. 13వ వచనం, మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడియుండి అతిశయించున్నాం. మేము క్రీస్తు సువార్తను ప్రకటించున్నాం. మేము
క్రీస్తు సువార్తను మేము క్రీస్తు సువార్త ప్రకటించు మీ వరకు వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే యూట్యూబ్ వాక్య పరిచర్యలో దేవుని వాక్యాన్ని ప్రేమించు వింటూ మమ్మల్ని ప్రార్థిస్తూ మా కొరకు ప్రార్థిస్తూ కనుక మరి ఆ రీతిగా మాకు పలు రకాలుగా ధైర్యపరుస్తూ పరిచర్యలో సహకరిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వర్తమానాన్ని విందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ చెరసాలలో ఉంటూ కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరంలో పౌలు ఏం చెప్తూ ఉన్నాడు? 13వ వచనంలో, మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుచున్నాం. పౌలు దేవుని యొక్క సంఘ క్రమములో, సంఘానికి ఒక క్రమం ఉంది, సువార్తలో ఒక క్రమం ఉంది, సేవకునికి ఒక క్రమం ఉంది, విశ్వాసకు ఒక క్రమం ఉంది. కనుక సంఘ క్రమములో అద్దుబాటులో దేవుని యొక్క పనిని జరిగించడం అనేది దేవుని యొక్క చిత్తం. అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు అబ్రహాము ఒక మేర విషయములు తెలియజేస్తూ వచ్చాడు. నీవు అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు, ఆ కుమార్తెని, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా కుమారుడికి పెళ్లి చేయాలి. ఎట్లా అంటే, ఏ దేవుడైతే నన్ను పిలిచాడో ఆ దేవుడే నీకు తోడుగా ఉండి ఆ అమ్మాయిని నీతో కూడా పంపిస్తాడు అని అబ్రహాము కేవలంగా దేవుని మీద ఆధారపడి ఎలియాజర్ని తనతో ఉన్న వారిని పంపించాడు. ఎలియాజర్ కూడా దేవుని చిత్తము కొరకు వేచి ఉంటూ ఈ నూతికొచ్చిన అమ్మాయిలో నాతో ఉన్నవారికి, నాకు, నా ఒంటిలికి ఎవరు నీరు పోస్తారో ఆమె నా యజమాని కుమారుడికి భార్య అని ఒక నిబంధన చేసుకున్నాడు. మూడోది, వారు భోజనం చేసింది, వారు అక్కడ ఆ విషయాలు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటుంది, అయ్యా మా దగ్గర చాలా స్థలం ఉంది, మీ పశువులకి గడ్డి ఉంది, కనుక దయచేసి ఈ రాత్రి మా ఇంటి దగ్గర రండి. ఆమె విషయంలో మనం గమనిస్తే అబ్రహాము దేవుని చిత్తం కనుగొని పంపించాడు, ఎలియాజరు దేవుని చిత్తం కనుగొని ఆ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు, కనుగొన్నాడు. ఆ అమ్మాయి రెబెకా జీవితంలో ఇతరులకి ఆతిథ్యము చేసే విషయంలో, ఇతరులను తన ఇంటికి ఆహ్వానించే విషయంలో, ఆపదలో ఉన్న వారికి నీరిచ్చి వారికి కాక వారు ఒంటిలికి పోయగలిగే సామర్థ్యత కలిగిన దైవ జ్ఞానం కలిగిన ఈమె తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ వచ్చింది. కనుక ఈ 3 విషయాల్ని మనం గమనిస్తే, 4వ విషయం గమనిస్తే, అక్కడ జరిగిన సంభాషణ అంతా విన్న తల్లిదండ్రులు అన్నారు, కనుక ఏమ్మా ఈ మనుషులతో వెళ్తావో అంటే వెళ్తాను అని అన్నది. అమ్మాయి అబ్బాయిని చూడలేదు, అబ్బాయి అమ్మాయిని చూడలేదు. కనుక ఇది ఎవరు ఏర్పాటు చేశారు ఈ విషయంలో, ఇస్సాకు రెబెకా విషయంలో అంటే దేవుడే తన చిత్తాన్ని లేఖనాల ఆధారముగా ఆదికాండము 24వ అధ్యాయం క్లియర్గా చదివితే కేవలంగా దేవుని యొక్క హస్తమే అక్కడ ఆ వారి పెండ్లి జరిగించినట్లుగా మనం గమనిస్తున్నాం. పెండ్లి కుమారుడు ఇస్సాకు, పెండ్లి కుమార్తె రెబెకా. ఇస్సాకు యేసుప్రభువు వారికి సాదృశ్యముగా ఉన్నారు, కనుక రెబెకా సంఘానికి సాదృశ్యముగా ఉంది. కనుక యేసుప్రభువు వారు ఈ లోకానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే ఈ లోకానికి వస్తాడని ప్రవక్తలు యెషయా, మీకా, మోషే అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి తెలియజేస్తూ వచ్చారు. అట్టి సృష్టికర్తన దేవుడే ఆయన ఈ లోకానికి వచ్చి నా పాప పరిహారము కొరకే ఆయన సువార్త ప్రకటించి, పరిశుద్ధుడు పుట్టి పరిశుద్ధుడు జీవించి, పరిశుద్ధుడిగానే భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన యోగ్యమైన పరిచర్య చేసి తన శిష్యుల ఎదుట వారి పాదముల కడిగి, మీరు ఒకరి పాదములు ఒకరి కడగండి అని దేవుని యొక్క సేవా విషయాన్ని వారికి అనేక విషయాలు బోధించి, నేనుండు స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పిన దేవుడే కనుక ఆయన పరలోకానికి వెళ్ళాడు, చనిపోయి సమాధి తిరిగి లేచి
ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. తను నమ్మిన పరిశుద్ధులని పరలోకానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. కనుక ఆ పరిశుద్ధ సంఘములోనికి, ఆ పరిశుద్ధ పరలోకంలోనికి, ఆ పరిశుద్ధ మహిమలోకమైన ఆ రాజ్యంకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక సంఘానికి క్రమం ఉంది, ఇక సేవకునికి క్రమం ఉంది, ప్రతి విశ్వాసకు క్రమం ఉంది, సంఘ కట్టుబాటులో క్రమమైన జీవితం కలిగి ఉంది. అది లేని వారుగా భూమి మీద ఈరోజు చాలామంది ఎవరి ఇష్టానుసారముగా వారు దేవుని యొక్క పని చేస్తున్నారు. మొదటి పని చేసేవారు యేసు ప్రభువారు. ఆయన సువార్తని ఆయనకంటే ముందుగా యోహాను వచ్చి ఆయన పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పి ఆయన మార్గాన్ని సరళం చేసి సువార్త ప్రకటించి బాప్తిసం ఇచ్చాడు నూతన బంధంలో. తర్వాత యేసు ప్రభువారే ఆయన భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించి మరణించి సమాధి చేయబడి తిరిగి తన రక్తం ద్వారా తన ప్రజల్ని కడిగి పరలోకానికి వెళ్ళాడు. ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు. మూడోది, ఆయన తన శిష్యులైన వారిని 12 మందిని ప్రపంచానికి పంపించాడు. కనుక అనేక మంది ఈరోజు ప్రపంచం అంతటా కూడా ఆయన యొక్క సేవను జరిపిస్తూ ఉన్నారు. దేవుని సేవకులుగా పిలువబడేవారు, ఎన్నిక చేయబడినవారు, దేవుని చేత ప్రత్యేకింపబడినవారు, ఎవరైతే ఆయన అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, బోధకులుగా కనుక ఆయన పలు రకాలుగా ఆయన సువార్తను బోధించడానికి తన వారిని ఎన్నుకున్నట్లుగా మనం లేఖనంలో మనం గమనించినట్లుగా అయితే చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూసినట్లుగైతే ఇక్కడ తన వారిని మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఏ రీతిగా పంపించాడనేది మనం లేఖనంలో మనం గమనిద్దాం. చూడండి, మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక వచనం రాయబడ్డది, 27-8 వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అపోస్తులుగాను, అద్భుతం చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగాను, కొందరిని ఉపకారం చేయవారుని గాను, కొందరిని ప్రభుత్వము చేయవారిని గాను, కొందరిని నానా భాష మాట్లాడేవారుగాను నియమించెను. ఎవరు నియమించారంటే దేవుడే తన పని కొరకే వీరందరినీ నియమించినట్లుగా మనం చదువుకుంటూ వచ్చాం. కనుక ఆ నియమంలో అక్కడ అపోస్తులైన పౌలు, ఓ కొరింథీ సంఘస్థులారా, మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుచున్నాం. ఒక సేవకుడు ఒక ప్రాంతంలో పరిచయం చేస్తే అతనికి ఒక పరిధి ఉంది. పోలీస్ స్టేషన్ను గమనించినట్లయితే అటువైపు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర వారి నలువైపులు కూడా కొంత మేర పరిధిలో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధం ఉంటుంది. కనుక ఆ ప్రక్క పోలీస్ స్టేషన్లకి ఆ ప్రక్కన సంబంధాలు ఉంటాయి, ఒక సరిహద్దు అనేది ఉంటుంది. అలాగే ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా పర్మిషన్ కావాలి. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరబడతారుగా వెళ్ళడానికి అధికారం లేదు. కనుక అతని దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి నేను లోపలికి పంపిస్తేనే నువ్వు వెళ్ళాలి, నువ్వు డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళే హక్కు నీకు లేదు. అలాగే దేవునికి సంఘములో సేవ చేయాలంటే ఒక సేవకుడు తన మేరకు మించి దాటి ఇంకొక మేరలో, ఇంకొక సంఘములో, ఇంకొక పరిచర్యలో, ఇంకొక సువార్త చేసిన వారి విశ్వాసుల దగ్గరికి, లేదా వారి యొక్క సంఘములో ఉన్న దేవుని పిల్లల దగ్గరికి, లేదా వారిని తీసుకొచ్చి వారి సంఘములో కలుపుకోవడం, వారి సంఘాన్ని 2 ముక్కలు చేసి ఆ ప్రక్కనే సంఘము పెట్టడము, ఇది మేరకు దాటి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఇక్కడ గలతీ పత్రికలో ముంటకలశంలో చెప్పాను, మరలా మీకు జ్ఞాపం చేస్తాను. పౌలు సువార్త ప్రకటించే విషయంలో మేము గాక, చూడండి 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా మాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మీమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త గాక
మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే కలవరపరచు వారు కొందరున్నారు కనుక మేము గాక పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి వేరే సువార్తను తప్పుడు బోధను మీకు ప్రకటిస్తే వారిని నమ్మొద్దని పౌలు గలతీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. రెండోది కొరింథీ సంఘములు అంటున్నాడు, మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుచున్నా. మా మేరకు మించి మేము దాటి వెళ్ళి సువార్త ప్రకటించేవారము కాము. అది దేవుని యొక్క చిత్తము. రెండోది, మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మీ యొద్దకు సువార్త ప్రకటించు మీ వరకు వచ్చి ఉన్నాము కనుక మేరకు దాటి సువార్తకు వెళ్ళొచ్చు. సువార్త చేసి వచ్చినంత వరకే. అక్కడ ఎవరైనా రక్షించబడి ఉన్నట్లయితే, ఎవరైనా ప్రభు ఇష్టపడి ఉన్నట్లయితే నువ్వు మేర దాటి వెళ్ళావు కనుక అక్కడున్న సంఘానికి, అక్కడున్న సేవకునికి, వారికి ఆ ఆత్మలు అప్పగించాలి. నువ్వు మేర దాటి వెళ్ళినప్పుడు ఆ మేరలో ఉన్న విశ్వాసాలను కానీ, ఆ మేరలో ఉన్న కొత్త వారు నమ్మిన వారిని కానీ, ఆ మేరలో నీకు తెలిసిన వారిని కానీ, ఆ మేరలో నీ బంధువులైన వారిని కానీ, ఆ మేరలో నీ రక్త సంబంధులైన వారిని కానీ, ఆ మేరలో నీ కులమైన వారు కానీ, ఆ మేరలో ఉన్న ఎవరినే కానీ దూరముగా ఉన్న మేరకు దాటి వెళ్ళిన నీవు ఆ విశ్వాసులని కానీ, కొత్తగా నమ్ముకున్న వారిని కానీ నీ సంఘాన్ని నడిపించకుండా అక్కడున్న సంఘానికి వారిని అప్పగించాలి. మొదటిది నీ మేర పరిధిలో ఉండాలి. రెండోది, మేర దాటి సువార్తకు వెళ్ళావంటే అక్కడ రక్షించబడిన వాళ్ళను అక్కడున్న స్థానిక సంఘానికి అప్పగించాలి. అది దేవుని చిత్తం. మూడోది 15వ వచనము, మేము మేరకు మించి ఇతర ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపచేయుచున్నాం. ఇక్కడ 15వ వచనం గమనిస్తే మరలా చదువుతాను. మేము మేరకు మించి ఇతర ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని. మేము మేరకు మించి దాటి నువ్వు వెళ్ళినప్పుడు ఇతర విశ్వాసులని, ఇతర ఆత్మీయులని, ఇతర సంబంధమైన సంఘంలో ఉన్న ఆత్మలను, ఇతరు ఆత్మీయంగా బతికిన డబ్బున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, అధికారులు, అక్కడున్న ధనవంతులైన వారు ఎవరినే కానీ నీ సంఘములోనికి వారు నడిపించకూడదు. మూడోది కారణం ఏంటంటే ఆ విశ్వాసులు అక్కడ స్థానిక సంఘ విశ్వాసులు, అక్కడున్న డబ్బున్న వ్యక్తి కానీ, అక్కడున్న విశ్వాసి కానీ, అక్కడున్న ఉద్యోగస్తుడు కానీ, అక్కడున్న నీ బంధువే కానీ, అక్కడున్న నీ కులస్తులే కానీ ఎవరు అంటే అక్కడున్న స్థానిక సంఘం. నువ్వు మేరకు మించి వెళ్ళావు కనుక ఆ విశ్వాసులు నీ సంఘాన్ని తీసుకురావడం, మేర దాటి వెళ్ళే గనక అక్కడే ఆ సంఘాన్ని 2 ముక్కలు చేసి ఆ ప్రక్కనే ఒక ఇంటిలోనూ ఆరాధన పెట్టి తర్వాత మందిరం కట్టడము దేవుని సేవ. ఇదొక సేవ అని చెప్పి దేవుని ఉద్దేశం కాదు. ఒకసారి ఒక సంస్థ వాళ్ళు నాకు ఆ సంఘమును మొక్కలు చేస్తూ కొంతకాలం నడిపించారు. తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మా దగ్గర రండి అంటే వెళ్ళాను. నేను వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు 6 వచ్చారు. 6 వచ్చి మీరు మా విశ్వాస దగ్గరికి వెళ్ళారండి అని అన్నారు. కనుక వాళ్ళకి ఎప్పుడు ఎక్కడెక్కడ ఆ ఊర్లో ఎప్పుడు ఆరాధన స్టార్ట్ చేసావు, ఎప్పుడు ఎవరికి బాప్తిస్మం ఇచ్చావు, ఎవరి పేరు ఎప్పుడు నువ్వు పెట్టావంటే వారు మాట్లాడలే. నేను చెప్పాను, మీకు చేతనైతే కనుక సముద్రంలో వలేయండి, లేదా ఓ చెరువులో వలేయండి, అంతేగాని సంఘములో వలేసి సంఘాన్ని మొక్క చెక్కలు చేసి సంఘములో కులాన్ని ఏర్పాటు చేసుకొని సంఘములో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సంఘములో లేనిపోనివన్నీ వాళ్ళకి చెప్పి మీరు సంఘాన్ని మొక్కలు చేశారు, మీరు దేవుని సేవకులా, బయట పోండి అని అన్నాను. ఎందుకు పోండమనంటే అక్రమకారులు. మనము ఆదికాండం మన మత్తయి సువార్త 1వ అధ్యాయంకి వెళ్ళినట్లుగా అయితే ఇక్కడ లేఖనంలో రాయబడినట్లుగా చూసినట్లుగైతే దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, ఆ విషయం చదువుతాను. 1వ అధ్యాయము 6వ వచనం. యెషయా రాజైన దావీదుని కన్ను ఉరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కన్ను. యెషయా కుమారుడు దావీదు
దావీదు ఉరియా భార్యకి కుమారుని కన్నాడట. గమనిస్తున్నారా? కనుక ఇది దేవుని యొక్క చిత్తమా? కాదు. నీ భార్యతో నువ్వు బిడ్డలు కనాలి. వేరే వాడు వచ్చి బిడ్డల కంటే వాడు నీ బిడ్డల కాదు. అందుకే మా పల్లెటూరులో ఒక సామెత ఉపయోగిస్తారు, వీడు పలానోడికి పుట్టాడు, వీడు ఊరికి పుట్టాడు అంటూ ఉంటారు. ఒక సంఘ విశ్వాసి చచ్చినంత వరకు సంఘంలో ఉండాలి. ఒక సేవకుడు చనిపోయినంత వరకు కూడా ఒక సంఘంలో ఉండి పరిచయం చేయాలి. మేరకు దాటి వెళ్ళకూడదు. రెండోది, వెళ్ళావంటే అక్కడున్న విశ్వాసుల్ని కొత్తగా రక్షించబడిన అక్కడున్న సంఘానికి అప్పగించాలి. మూడోది, అక్కడున్న సంఘాల్లోకి వెళ్ళి మేరకు మించి వెళ్ళి అక్కడున్న సిద్ధముగా ఉన్న, ఆత్మీయంగా ఉన్న, బలముగా ఉన్న వారు దేవుని కొరకు బలముగా బ్రతికి దేవుని పరిచర్యలో బహుగా స్థానిక సేవకుడు సహకరించిన వారిని పట్టుకొని ఆ సిద్ధముగా ఉన్న విశ్వాసులు నా విశ్వాసం చెప్పుకొని అక్కడ సంఘాన్ని మొక్కలు చేసావంటే దేవుడు నిన్ను క్షమించడు, వాళ్ళను కూడా క్షమించడు. చూడండి, మన 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే లేఖనము మనకి ఏమి సెలవిస్తుంది? చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుదాం. 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పైన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని పని ఎటుదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుంచి రక్షించుకున్నట్లు రక్షింపబడును. గమనించారా? కనుక ఆ రీతిగా మరి దేవుని యొక్క కర్ర, గడ్డి, కొయ్యికాలు వలె నీ పరిచర్య ఏమి కాకూడదంటే నాశనము కాకూడదు. కనుక ఇంకా మనం చూస్తే చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయంలో ఒక విషయాన్ని చదువుతాను. చూడు, ఇక్కడ చక్కని విషయము రాయబడ్డది. 17వ వచనం. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమే సంగతుల్లో నాకు అతిశయ కారణము కలదు. ఏలనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేన్ని గూర్చియో మాట్లాడ తెగంపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలున్న ప్రదేశములందు ఇల్లూరు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించున్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చి సమాచారమే అవనికి తెలియబడలేదో వారు చూతురనియు వినుని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరగిన చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడిన యుండి అలాగూ ప్రకటించి తిని. ఈ మాట గమనించాలి. మనకు కావలసిన మాటను మనం గమనిస్తే, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశముల వరకు ఇల్లూరు ప్రాంతమందు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించున్నాను. నేనైతే మరి ఒకను పునాది మీద కట్టకుండా నిమిత్తము. కట్టబడిన సంఘాన్ని ముక్కలు చేసి సంఘము కడితే ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తానని లేఖనము సెలవిస్తుంది. 16వ వచనం. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. గనుక ప్రియా సహోదరి సహోదరుడా, 3గా మనం చూస్తే 16వ వచనంలో మీ ఆవల ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదుమని నిరీక్షించున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావైనట్టు అతిశయింపం. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము మేరకు దాటి సువార్తకు వచ్చాం, కానీ మేరకు మించి వచ్చినప్పుడు కూడా కనుక మేము దేవుని ఘనపరుస్తున్నాము, మేము మిమ్మల్ని ఘనపరుస్తున్నాము, మేము మీ ద్వారా కలిసి సేవ చేస్తున్నాము.
మీ సంఘాన్ని కానీ మీ విశ్వాసులు కానీ మీ మేర దాటి వచ్చిన మేము సిద్ధముగా ఉన్న ఆత్మలను సిద్ధముగా ఆత్మీయంగా సిద్ధపడి పరలోకం సిద్ధపడిన ఆ విశ్వాసులను ఆ ఆత్మీయం ప్రభువును సేవించే ఆ విశ్వాసుల్ని కలహం పెట్టి లేనిపోని చెప్పి కులాన్ని చెప్పి బంధుత్వం చెప్పి రాజకీయం చేసి ఆ సంఘాన్ని ముక్కలు చెక్కలు చేసేవారు మేము కాము. సిద్ధమై ఉన్నవి మావని మేము ఎంచుకోలేదు. మేము మేర దాటి వచ్చినప్పుడు కూడా మేము మీతో ఆనందించేవారం ఉన్న మేము ఏ కీడు మీకు మీ పరిచర్యకు మేము చేయలేదని పౌలు స్పష్టంగా చెప్పాడు. ఇంకేమంటుంది చూడండి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. పౌలు అంటున్నాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపాలి. ఒకసారి కొంతమంది నా దగ్గరికి వచ్చారు, పాస్టర్ గారు మాకు అక్కడ సంఘానికి గొడవ అయింది, మేము మీ సంఘానికి వస్తామంటే నా దగ్గర రావద్దు, ఇది ఇక్కడ ఎక్కువ సంఘం ఉంది అక్కడికి వెళ్ళిపోండి అన్నాను. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ పాడు చేశారు, మళ్ళీ ఇక్కడ పాడు చేస్తారు. గనుక ఎవరైనా పిల్లలు అమ్మ నాన్న అన్నయ్య అక్క అని పిలుస్తారు ఒక కుటుంబాన్ని. వేరే వారిని అమ్మని పిలవలేరు, వేరే వారిని నాన్నని పిలవలేరు, వేరే వారిని ఆ రక్త సంబంధన అన్న అక్క అని పిలవలేరు. క్రీస్తు సంఘమును తలొకలు, చేతులొకలు, కాలొకలు, నడుమొకలు. చూడండి, అపోస్తున్న పౌలు 1 కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే ఈ మాట చెప్తూ వచ్చాడు. అపోస్తులకు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తూ వచ్చాడు ఇక్కడ మాట చదివినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఆ మాట చదువుతాను. 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏక మనసుతోను మాట్లాడవలని మీలో కక్ష లేక ఏక మనసుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నిధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాం. నా సహోదరులారా మీలో కలహముల కలవని మిమ్మల్ని గుర్చి క్లోయి ఇంటి వారి వలన నాకు తెలియవచ్చు. మీలో ఒకడు నేను పౌలు వాడును, మరి ఒక నేను క్రీస్తు అపోస్తుల వాడును, ఆ అపోస్తుల వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడిని చెప్పుకొనిచున్నాను. నా తాత్పర్యం, క్రీస్తు విభాగంబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందుతారా? నా నామమున మీరు బాప్తిసం పొందుతారని ఎవరైనా చెప్పుకున్నట్లు కిస్పకునకు గాయకు తప్ప మరి ఎవనికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. దేవుని సంఘాన్ని నేను పౌలువాడును, నేను కేఫావాడును, నేను క్రీస్తువాడును, నేను అపోస్తులని చెప్పి తలొకలు, కాలొకలు, చేతులొకలు, నడుమొకలు, 4 ముక్కలు చేయకూడదు. భక్ష్యం గారు చనిపోయిన తర్వాత, బతికొండ చనిపోయిన తర్వాత కూడా హెబ్రోను ఆయన మొక్కల మీద కట్టిన సంఘాన్ని 4 ముక్కలు చేసి ఎవరు మొక్కను వాళ్ళు బట్టుకెళ్ళిపోయి ఆరాధన జరిపించారు. ఆయన ఉన్న దినాల్లో ప్రపంచంలో దేవునికి మహిమ వచ్చింది. కొన్ని వేల లక్షల మంది ప్రపంచంలో ప్రభుత్వం, కొన్ని వేల సంఘాలు ప్రపంచంలో కట్టబడుతూ వచ్చాయి. నేటి దినాన్ని అతిశయము, అహంకారం, పొగరుబోతనము, విర్రవేగితనము, కనుక గర్వము, నేను గొప్ప పేరు ప్రఖ్యాతుల కొరకు. సియోను గీతాలో ఒక పాట ఉంది. కనుక నామధ్యేయము కొరకు ఈరోజు ప్రాకులాడేవారు కోకోలలుగా ఉన్నారు. నీ పేరు కొరకు, నీ ప్రఖ్యాతి కొరకు, నీ పేరు డబ్బా కుట్టుకొని మారుమోగాలు నీ పేరని ఆ రీతిగా నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను క్షమించుడు. చూడండి, మనం చదువుకున్న లాస్ట్ భాగంలో నిన్ను నీవు అతిశయించకూడదు, ప్రభువునందే నువ్వు అతిశయించాలి అంటూ ఏం చెప్పాడు ఇక్కడ? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ప్రభువుని మెచ్చుకోవాలి, సేవకులని మెచ్చుకోవాలి, విశ్వాసులని మెచ్చుకోవాలి, అన్యజనులని మెచ్చుకోవాలి. అందుకే మనం 1 తిమోతి పత్రికలో వెళ్తే సంఘముకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, సంఘము లోపల మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. కనుక నీ కుటుంబంలో సాక్ష్యం కలిగి ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో సాక్ష్యం కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. గనుక మొదట వారు మేరకు మించి వెళ్ళకూడదు. రెండోది, మేర దాటి వెళ్ళావు అంటే అక్కడున్న సంఘానికి కానీ విశ్వాసులు కానీ ఆ ప్రాంతంలో సువార్త కానీ ఎట్టి ఆటంకము కలుగు చేయకూడదు. మూడోది, అక్కడ సిద్ధముగా ఉన్నవారు విశ్వాసుల్ని
నీ సంఘాన్ని నడపకూడదు. వాళ్ళ దశంభాగాలు కానీ, వాళ్ళ కానుకలు కానీ, వాళ్ళ ప్రథమ ఫలాలు కానీ, వారి అర్పణలే కానీ, వారి దగ్గర నుంచి నువ్వేది దొంగతనంగా తెచ్చుకోకూడదు. నాలుగోది, అక్కడున్న సంఘాన్ని రెండు ముక్కలు చేసి కట్టబడిన దాని మీద పౌలు అంటాడు, నేను విన్నవారు చూస్తారని, కనుక చూచిన వారు గ్రహిస్తారని క్రీస్తు సువార్త లేని చోటని సువార్త ప్రకటిస్తాను తప్ప, కట్టబడిన సంఘాన్ని, పునాది మీద కట్టబడిన దాన్ని నేను ముక్కలు చేసి మరలా అక్కడ సంఘం కట్టనని పౌలు స్పష్టంగా చెప్పాడు. నేటి దినాన్ని ఎంతమంది దుర్మార్గులుగా, విశ్వాసులు సేవకులని దుర్మార్గులుగా సంఘాన్ని ముక్క చెక్కలు చేస్తూ ఉన్నారు. ప్రభువు నిన్ను క్షమిస్తాడు. నువ్వు సంఘాన్ని కడుతున్నావా, సంఘాన్ని పాడు చేస్తున్నావు, జాగ్రత్త. మిమ్ముని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువా అంతో ప్రభు అన్నాడు. ఈ రాయి ఎవరి మీద పడునో వాడు నలినైపోతాడు. నలినంటే పేను తీసిన తర్వాత ఇలాగ నొక్కుతాము గట్టిగా, అది నలినైపు, దాన్ని నలిని. కనుక దేవుని ఆలయాన్ని పాడు చేసి, దేవుని సంఘాన్ని ముక్కలు చేసి, దేవుడి సంఘాన్ని ఇచ్చాడని చెప్పి ఏదో దొంగ వాగ్దానం, ఏదో దర్శనము, ఏదో అబద్ధ బోధ, ఏదో వాక్యాన్ని చూపించి సంఘాన్ని ముక్క చెక్క చేసావంటే నువ్వు ముక్కలైపోతావు, నువ్వు నరకానికి పోతావు. ప్రభువు నిన్ను క్షమించడు. గనుక పౌలు తన పరిచర్యలు, ఓ కొరింథీ సంఘస్థలారా, నేను మేర దాటి వెళ్ళను. రెండోది, మేరకి లోపలికి వచ్చిన నేను మీతో కలిసి సేవ చేస్తాను. మీకు కానీ మీ సంఘాన్ని కానీ ఆ ప్రాంతంలో సువార్తకి ఎట్టి ఆటంకం కలుగు చేయను. మూడోది, నేను ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సిద్ధమై విశ్వాసాలని నావని నా దగ్గర దోచుకొను దొంగోడ్లాగా. నాలుగోది, అక్కడ సిద్ధముగా ఉన్న వాటిని సంఘాన్ని ముక్కలు చేసి నేను సంఘమును కట్టను. విన్నువారు చూస్తారని, చూచిన వారు గ్రహిస్తారని. కనుక నన్ను బట్టి రోమా 2:24 ప్రకారంగా దేవుని నామానికి అవమానము రాకూడదని నాకు అప్పగించిన పరిధిలో నేను దేవుని సేవ చేస్తున్నాను. విశ్వాసులారా, క్రైస్తవులారా, సేవకులని చెప్పుకున్న వారులారా, అపోస్తులని చెప్పుకున్న వారులారా, భక్సింగారు సహవాసం అని చెప్పుకున్న వారులారా, నీ విశ్వాసులేనా? నీ భార్యనా? నీ పిల్లలేనా? నీ సంఘములో ఉన్నవారేనా? లేదు వేరే సంఘములో ఉన్నవారా? కనుక దావీదు గురించి, యెషయా కుమారుడు దావీదు కనుక ఉరియా భార్య యందు దావీదు సొలొమోను కన్నాడు. కనుక ఈ ప్రపంచ నాశనం దినం వరకు కూడా ఆ దావీదుకున్న చెడ్డ పేరు పోదు. కానీ నీ జీవితంలో నువ్వు దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నావా, దేవుని సంఘాన్ని కడుతున్నావు? ఎవడైనా దేవుని సంఘాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. పాడవ్వాలన్న నీ ఇష్టమే, బాగుపడాలని నీ ఇష్టమే, నరకానికి పోవాలని నీ ఇష్టమే, పరలోకానికి వెళ్ళాలని నీ ఇష్టమే. విశ్వాసిగా దొంగ పాస్టర్లతో నువ్వు ఈ యొక్క పరిధి దాటి ఆ సంఘంలోనికి అక్కడికి ఇక్కడికి ఇష్టానుసారం పరిగెత్తావంటే దేవుడు నిన్ను క్షమించు. లాస్ట్ మాట చదివి ముగిస్తాను. చూడండి, రోమాపత్రిక 16 అధ్యాయంలో సేవకుల గురించి పౌలు ఈ మాట ఎంత స్పష్టంగా తెలియచేశాడో చూడండి. 16-17, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగు చేయవారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపులకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైంది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడు విషయమే నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాల కింద శీఘ్రముగా చిదగా త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండునుగాక. ఈ మాటలు విన్నారు, ఇవి మీకు అర్థమయ్యాయి. గనుక మన జీవితంలో ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొనే వారంగా ఉండాలి, మన మేరలో ఉండాలి. ఇతర మేరకు వెళ్ళామంటే వారితో కలిసి వాళ్ళకి మేలు చేసేవారం, కీడు చేసేవారు అపవాద సంబంధాలు, మేలు చేసే దేవుని సంబంధాలు. మూడోది, వెళ్ళిన వారు కనుక సిద్ధమై ఉన్నవి నావని చెప్పి వాళ్ళని దోచుకోకూడదు. నాలుగోది, అక్కడ సంఘాన్ని ముక్క చెక్కలు చేసి అక్కడ శత్రుత్వాన్ని కలుగు చేయకూడదు. చేశావు అంటే దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. నువ్వు సంఘాన్ని కట్టట్లేదు. నీ స్వార్థము కొరకు, నీ దశంభాగం కొరకు, నీ డబ్బు కొరకు, నీ భోగభాగ్యము కొరకు నువ్వు సంఘాన్ని ముక్కలు చేస్తున్నావు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని దేవుని చేత నువ్వు పాడయ్యే పరిచర్య చేసావంటే కర్ర, గడ్డి, కొయ్యికాలు కాలిపోయి,
బంగారము, వెండి, వెలగల రాళ్ళు అగ్ని చేత పరీక్షించబడ్డాయి. గనుక నరకం కావాలా, పరలోకం కావాలా, సేవకుడిగా, క్రైస్తవుడిగా, విశ్వాసగా ఏది కావాలో నీవే తేల్చుకో. జీవముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు దేవా. బల నమ్మక మంచి దాసుడిగా వారిని సిద్ధపరచు. తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని చెప్ప. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. నువ్వు మెచ్చుకునే సేవకుడిగా, నువ్వు మెచ్చుకునే విశ్వాసగా, నువ్వు మెచ్చుకునే నిజ క్రైస్తవుడిగా అయా బ్రతికి నీ రాజ్యానికి హక్కుదారులుగా చేయమని. ఏ ఒక్కరూ నీ సంఘాన్ని పాడు చేసి నీ నామానికి అవమానకరంగా సిద్ధముగా ఉన్న వాటిని దోచుకొని, సిద్ధముగా ఉన్న వాటిని సంఘాలు ముక్కలు చేసి దౌర్భాగ్య స్థితి నుంచి నీ సేవకుల్ని, విశ్వాసులని వారిని విడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, తాను ప్రేమించే వారికి యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచయం ఉన్న ప్రతి బిడ్డకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆత్మనియమము ద్వారా సాగిపోదుము, ఆత్మనియమము ద్వారా సాగిపోదుము. తేటగా దైవ సంకల్పం తెలుపుచు రాళ్ళు నిరువగా ప్రాణము విడచిన, తేటగా దైవ సంకల్ప తెలుపుచు రాళ్ళు నిరువగా ప్రాణము విడచిన, స్తెఫను వలె మనము సాగిపోదుము, స్తెఫను వలె మనము సాగిపోదుము. గనుక మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా ఫోన్ నెంబర్ 9912691781. అందరికీ ప్రైజ్ ది లార్డ్.